ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ఉన్నారు, మాట్లాడదాం. స్పీకర్ ఇచ్చినటువంటి దానిపైన బీఆర్ఎస్ నుంచి పెద్ద ఎత్తున విమర్శలు వస్తూ ఉన్నాయి. ఇది ఏకపక్షంగా తీసుకున్నది, నిష్పక్షపాతంగా తీసుకున్నటువంటి నిర్ణయం కాదు, ఆధారాలు ఉన్నాయి. గతంలో వాళ్ళు పార్టీ మారినట్టు వాళ్ళే వీడియోలో చెప్పారు. ఈ నిర్ణయం పైన వాళ్ళు హైకోర్టుకి వెళ్తామంటారు. 2 సంవత్సరాల నుంచి వాళ్ళ విమర్శలు చూసినాం. ప్రతినిత్యం మా ప్రభుత్వానిపై నిందారోపణ చేయడమే, మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారంటే కళ్ళల్లో నిప్పులు పోసుకోవడమే, మేము ఏ కార్యక్రమం చేసినా తప్పడుతున్నారు. సరే, అది మా ప్రభుత్వ విధానాలకు సంబంధించి. కానీ ఈరోజు ట్రిబ్యునల్ చైర్మన్ హోదాలో 10 షెడ్యూల్లో వచ్చిన అధికారంతో మీరు ఇచ్చిన ఫిర్యాదును వారి ఇరుపక్షాల వాదనలు విని వారు మీ అభ్యర్థిని తోసిపించి తీర్పిస్తే దాన్ని కూడా మీరు తప్పడితే ఎట్లా అంటున్నారు. మీరు వ్యక్తిగతంగా నిందారోపణ చేయడాన్ని మీరు తప్పడుతున్నారు. ఎస్, మీరు అన్నట్టుగా మీకు నచ్చకపోతే పై కొట్టుకోతే వెళ్ళండి. వారి ఏది ఇరుపక్షాల వాదాలు విన్న తర్వాత మెరిట్స్ ప్రకారం తీసుకున్న తీర్పును మీరు ఏకంగా ఇక్కడ తప్పటి విధంగా మాట్లాడాలని మీ తప్పడుతూ ఉన్నాం. నిజంగా ఫిరాయింపులపై మాట్లాడే నైతికత బీఆర్ఎస్ పార్టీకి ఉందండి? 10 ఏళ్లల్లో 38 పైచిలకు మంది ఎమ్మెల్యేలు మీరు పార్టీ మార్చుకున్నారు. అంతేందుకు ఈరోజు మాట్లాడినటువంటి వివేకానంద గారు టీడీపీ నుంచి బీఆర్ఎస్కి వచ్చినాడు కదా. అంటే ఒక విషయం ముఖ్యంగా మా తలసాని శ్రీనివాసరావు గారు టీడీపీ అనుకుంటా, సబితమ్మ మా కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిపోతే మీరు మంత్రులు చేసిరు అక్కడ. మీరు ఈరోజు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడడం, ప్రజాస్వామ్యం కూనేందు మాట్లాడడం, దయ్యాలు వేదలు వల్లించినట్టు కాబట్టి మరొకటి ఏందో అంటున్నా. ఇది సరికాదు. స్పీకర్ గారి నిర్ణయాన్ని మేము స్వాగతిస్తూ ఉన్నాం. వారికి ఉన్నటువంటి ఆలోచన, వారి ముందు ఉన్నటువంటి సాక్ష్యాల ప్రకారం తీసుకున్నట్టుగా భావిస్తూ ఉన్నాం. స్పీకర్ని ప్రభావితం చేశారు. గతంలో ముఖ్యమంత్రి మాట్లాడిన మాటలు అట్లనే ప్రెజరైజ్ చేశాయి. ఉప ఎన్నికలు రావు, ఏమి రావు రాష్ట్రం అన్నటువంటి స్టేట్మెంటు. సో ప్రభావితమై స్పీకర్ని ప్రభావితం చేశారు ముఖ్యమంత్రి అంటున్నారు. అరే, అప్పుడు 38 మంది పార్టీ ఫిరాయించినప్పుడు వచ్చిన ఎన్నికలు దాని దృష్టి పెట్టుకొని ఉంటారు. ఉప ఎన్నికలకు సంబంధించిన అంశంలో ఒకవేళ మాట్లాడితే వచ్చిన ఉప ఎన్నికలు 2 కూడా కాంగ్రెస్ పార్టీ వశమైనాయి. నీ బీఆర్ఎస్కి సంబంధించినాయి కదా. మీరు పరిపాలనకు సంబంధించినటువంటి ప్రశ్నలు వేరు, ఈరోజు ఇక్కడ ట్రిబ్యునల్లో వచ్చిన తీర్పు ప్రశ్నలు వేరు. ట్రిబ్యునల్లో వచ్చిన తీర్పును మేము స్వాగతిస్తున్నాం, వాళ్ళు వ్యతిరేకిస్తే మీరు పైకోర్టుకు వెళ్ళండి. కానీ వ్యక్తిగతంగా నిందారోపణ చేయొద్దని చెప్పి అనేది నా యొక్క డిమాండ్. నేను వారి యొక్క వాదనను తప్పడుతూ ఉన్నాను. సుప్రీంకోర్టు ఒక టైం బాండ్ పెట్టింది, 4 వారాల లోపల ఏదో ఒక ఈ గడువు లోపల నిర్ణయం తీసుకోవాలనేటువంటిది. ఆ బాండ్ టైం బాండ్ ఉంది కాబట్టి హడావుడి చేసి నిర్ణయం, మిగతా 5 మంది సంగతి ఏంటి అనేటువంటి నిర్ణయం తీసుకోకపోతే ఎందుకు తీసుకోలేమంటారు. నిర్ణయం తీసుకుంటాము టైం బాండ్ ప్రకారం, అది గౌరవించినట్టే కదా. మీరు వారు చెప్పినటువంటి ఆలోచన ప్రకారం అయితే గౌరవించేది నిర్ణయం తీసుకున్నారు కదా. ఆ నిర్ణయం స్వాగతించండి. మీకు నచ్చకపోతే పైకోర్టుకు వెళ్తే వెళ్ళండి. అంతేగాని వ్యక్తిగతంగా నిందారోపణ కరెక్ట్ కాదు కదని అనేది నా ఆలోచన. ఒక ఆరోపణ చేస్తూ ఉన్నారు. గతంలో వాళ్ళు స్టేట్మెంట్ చేశారు, వీడియోల రూపంలో కానీ వాళ్ళ సందర్భాలకు పార్టీ మారేమో అభివృద్ధి కోసం అనేటువంటి స్టేట్మెంట్ చేశారు. అట్లా ఉంటే వాళ్ళందరూ పార్టీ కార్యక్రమాలకు హాజరు కావాలనేటువంటి డిమాండ్ మీరు తెరపైకి తెస్తామంటున్నారు. లేదు, ఇప్పుడు వారు ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి వారిని కలిసే ప్రయత్నం చేసి వాళ్ళ నియోజకవర్గ అభివృద్ధి కోసం కలిసి ఉంటారు. బీఆర్ఎస్ పార్టీ రాకంటే ముందు అందరు ముఖ్యమంత్రులు అన్ని పార్టీలు వాళ్ళు కలిసేవాళ్ళు. వీళ్ళు వచ్చిన తర్వాత కలిసిన వాడంతా నావాడని చెప్పుకోవడం వల్ల భయపడి ఈరోజు పోలేని పరిస్థితి. కానీ ఆ సంస్కృతి తిరిగి రాస్తున్నాం మేము. ఏ పార్టీ సాధించినప్పుడు వచ్చినా మా ముఖ్యమంత్రి గారు వాళ్ళని స్వాగతిస్తుంటే వాళ్ళు అడిగిన పనులు ఇస్తున్నారు. మనం మీరు ఆదిలాబాద్ చూసారు కదా, పాయల్ శంకర్ గారు కూడా మా నియోజకవర్గాన్ని అడగగా నిధులు ఇచ్చిందని చెప్పిన ఆ విధమైన సంస్కృతితో మేము ముందుకు పోతా ఉన్నాం. సో వీళ్ళైతే పార్టీ మారలేదు అనేటువంటి నిర్ణయం పైన మీ పార్టీ ఇప్పుడు స్పీకర్ గారు నిర్ణయం చూసారు కదా, తీర్పు ట్రిబ్యునల్ చైర్మన్ చేసే తీర్పును స్వాగతిస్తూ ఉన్నాం. రైట్, ఇది ఆది శ్రీనివాస్ విప్ స్టేట్మెంట్ చేస్తూ ఉన్నారు. స్పీకర్ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం అనేటువంటి స్టేట్మెంట్ చేస్తూ ఉన్నారు. పార్టీ మారలేదు అనేటువంటి నిర్ణయాన్ని స్పీకర్ ప్రకటించారు. దానికి మేమేం చేస్తాం, మా నిర్ణయం తీసుకోకపోతే స్పీకర్ నిర్ణయం తీసుకోలేదని అన్నారు. ఇప్పుడు నిర్ణయం తీసుకుంటే ఈ రకమైనటువంటి స్టేట్మెంట్ చేస్తూ ఉన్నారు. గతంలో బీఆర్ఎస్కి సంబంధించినటువంటి ప్రభుత్వ హయాంలో అనేకమైనటువంటి ఫిరాయింపుకు సంబంధించినటువంటి అంశాలు తెరపైకి వచ్చాయి. దాదాపు 35 నుంచి 36 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారినటువంటి పరిస్థితి, వివిధ పార్టీలలో గెలిచి వచ్చిన వారికి మంత్రి పదవులు ఇచ్చినటువంటి సిచ్యువేషన్ ఉంది అనేటువంటి ఆరోపణ చేస్తూ ఉన్నారు విప్ ఆది శ్రీనివాస్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.